జాతి ఈసారి నిమ్మ ఉంది, నిన్నే తమ్మని చెప్పినాడు, లెక్కలు మారిపోతాయని. మారిపోయినాయి లోపల బీజేయం గాని అన్న లుక్స్ గాని అబ్బబ్బబ్బా మైండ్ల నుంచి పోలేదు. ట్రైలర్ అంటే ఇది ఎవరు గాని ఎయిరు నా 5 పాటలు పెట్టుకొని ఎవరైనా సరే ఫస్ట్ సింగిల్ చేస్తారు, ఫస్ట్ పాట వేస్తారు. అన్న కట్అవుట్ గా ట్రైలర్ వేసినారు 3 నెలలు పెట్టుకునే సినిమాకి. అది రేంజ్. చింపేసిన ప్రభాస్ అన్న ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈ సంక్రాంతి మగుడు వచ్చాడు. బ్లాక్ బస్టర్ టైలర్ ఐఎమ్ వెయిటింగ్ నా. సూపర్ నా. 3 నిమిషాలకి గొంతు వెళ్ళింది. ఇప్పుడు సినిమాకి ఊచుకోతానా ఎట్లుందానా? యా హీరో చూపిలా ఇట్లా చూపినా. డార్లింగ్ విశ్వరూపం రాక్షసుడు సూపర్ నా. అదరగొట్టేసిన భారతికి గుడి కట్టాలన్నా ఈ సినిమా చూసి. నా ప్రభాస్ ఎట్లా చూపిలా అని అట్లా చూపించిన అన్న. సూపర్ ఉన్న టైలర్. ఒక్కొక్క ఎలివేషన్ సూపర్ డార్లింగ్. పిక్చర్ పీక్ అయిపోతుంది. ఏందిరా మీ బాధ? పుట్టలో చేయి పెడితే కుట్టడానికి చీమనుకున్నావా? రాక్షసుడి ప్రభాస్ అన్న. యాక్షన్ కావాలా? యాక్షన్ ఎరుకు. కామెడీ కావాలా? కామెడీ ఎరుకు. దయ్యం కావాలా? దయ్యం ఎరుకు. ఎలా ఎరుకు. భారీగా ఉందన్న ట్రైలర్, భారీగా ఉంది. బాహుబలి రికార్డ్ కొట్టేస్తుంది. ఎక్సైట్మెంట్ చాలా బాగుంది. బాహుబలి రికార్డ్ కొట్టేస్తుంది. రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు. నందమూరి తమ్మని చూసినారు, కొడుదల తమ్మని చూసినారు. టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, ఎప్పుడు ప్రభాస్ ఇంతగా ఎప్పుడు చూడలేదు. ఈసారి రాజా సాబ్ గాని రాక్షసుడు. మేము ఎన్నిసార్లు మేము డార్లింగ్ రెబల్ అనుకున్నాము, ఈసారి మాత్రం రాక్షసుడు. చింపేనన్నా మేము అనుకోండి ఇంట్రెస్టెడ్ గా. ఈసారి చింపేనాడు. ప్రభాస్ సినిమా వచ్చిందనుకో మదనపల్లి లేపేస్తాం ఎవరైనా అని. ఇది మాత్రం పక్కా. చెప్తావా? అయిపోయిందా బ్రో? దగ్గర లోపల మారిందా గుడి గుడి మాండల్ రేపిట్టు మంచి కాదు. రాక్షసుడు రాక్షసుడు ఓన్లీ వన్ రెబల్ వన్ రెబల్ తర్వాత ఎవరైనా భాష చెప్పాలి. మామూలుగా ప్రభాస్ కి ఇన్ని రోజులు మేము పక్కా డైహార్డ్ ఫ్యాన్. ఇన్ని రోజులు ప్రభాస్ చూపించింది వేరు, ఇప్పుడు చూపించింది వేరు. రాక్షసుడు బ్రో లోపల రాక్షసుడు. ప్రభాస్ కాదు రాక్షసుడు. అనిపించాయి. అయ్యో దగ్గర గుడి 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 కట్టిస్తాం. గుడి జై రెబల్ స్టార్ ఓన్లీ వన్ రెబల్ రెబల్ వన్. మరో 1000 కోట్ల లోడింగ్ హ్యాట్రిక్ కొట్టబోతున్న మన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గారికి 1000 కోట్ల హ్యాట్రిక్ హీరో అంటే మన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టారే. హ్యాట్రిక్ నా కొత్త ర్యాంప్ ఉంది నా. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకా ఈ సినిమా మిస్ అయితే కదా ప్రభాస్ గారిది అసలు లైఫ్ లో చూడని సినిమాలన్నీ వేస్టే అసలు నాకు తెలిసి. జో ఎట్లా భయపడుతుంది అసలు. ఇంతకుముందు కాంచనా అవంతా వేరు, ప్రభాస్ అని చూపించే రాజా సాబ్ వేరు. లెక్క పెట్టుకోండి. మోగిపోతుందంటే జై రెబల్ స్టార్. ఒక నిమిషం. రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా, ఇండియా ఈజ్ బిగ్గెస్ట్ డైమండ్ ప్రభాస్ అన్న. ఇండియా ఈజ్ వెరీ బిగ్గెస్ట్ డైమండ్ ప్రభాస్ అన్న. బాహుబలి భయపడతావా? ఈ సినిమాలో ఖచ్చితంగా భయపడతాడు, మనల్ని కూడా భయపడతాడు 100%. ఇది గ్యారెంటీ. ఆయన భయపడేదే కాక మనల్ని కూడా భయపెడతాడు ఈ సినిమాలో రాజా సాబ్ లో. ఖచ్చితంగా ఇది మాత్రం 100%. తమ్మన్ బీజిఎం మాత్రం ఊచకోత రాజా సాబ్ తో. వెరీ బిగ్గెస్ట్ డైమండ్ ప్రభాస్ అన్న. ఇండియా సినిమా భయంకరంగా ఉంది బ్రో. ట్రైలర్ అయితే మాత్రం విజువల్స్ వేరే లెవెల్లో ఉంటాయి, వేరే లెవెల్ విజువల్స్. ముసలి షాట్ ఒకటి ఉంటుంది చాలు ప్రభాస్ అన్న. ఫుల్ మిల్స్ ఆ షాట్ ఒకటి చాలు, మామూలుగా లేదు. హీరోయిన్ కూడా భలే చూపించినాడు. వేరే లెవెల్లో ఉంది సినిమా. సినిమా మాత్రం భలే ఉంటుంది బ్రో, ఖచ్చితంగా 100% చెప్తున్నా. చెప్పండి ఇంకేంటి హైలైట్ సినిమా? ట్రైలర్ లో లుక్స్ ఉన్నాయి,
కోహినూరు వజ్రం చూశారా? కోహినూరు వజ్రం మించి ఉన్నాయి లుక్స్, ఒక్కో లుక్స్ ప్రభాస్ అన్నవి. వేరియేషన్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. లుక్స్ మాత్రము హైలైట్ ఉన్నాయి. కోహినూరు వజ్రం మించి ఉన్నాయి లుక్స్. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క వజ్రం ఉన్నట్టు సేమ్ విజువల్స్, లుక్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. పిచ్చ పీక్స్ 100%. 2000 కోట్లు మళ్ళీ కొడతాడు. బాహుబలి రికార్డు ఖచ్చితంగా కొడతాడు. దీంట్లో బాహుబలి భయపడతావా అన్నాడు కదా, మనల్ని ఖచ్చితంగా ఇక్కడ భయపెడతాడు. ఆ ఎలివేషన్స్ దీంట్లో ఉన్నాయి ఖచ్చితంగా. 100% మనం భయపడే సీన్స్ దీంట్లో ఉన్నాయి ఖచ్చితంగా. ట్రైలర్కే ఇంత చూపించినాడు, సినిమాలో ఇంకెంత ఉందో మనం చెప్పలేము. 100% కోర్చకోతే సినిమా మాత్రం అది. For the first time horror movie, history repeat Jan 9. Madanpalli big celebration in worldwide లో ఏది సెలబ్రేషన్ ఉండదు. January 9 రాజా సాబ్ అంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఏంటి అంటే చూపిస్తాం. ఫర్ ద ఫస్ట్ టైం హర్రర్ మూవీ బొమ్మ అదిరిపోయింది, అంతే, మాటలు లేవు. రాజా సాబ్ జనవరి 9వ తేదీ ఒక్కొక్కరికి ఊచకోతంటే చూపిస్తారు సినిమా. ఓల్డ్ మొత్తము మారుతి తీసాను. అబ్బా సినిమా తీసినా మారుతి ట్రైలర్ అయితే తలకాయ కొట్టుకున్నాం. నాను ఒక సీన్ చూసి రాజు ఇట్ట కూర్చొని సిగరెట్ తాగుతా, అది నా సీన్ నాను. అది బాబా ఏం తీసాను మారుతి. 2000 కోట్లు కొడతాం అంతే. రాసుకోవాల్సిందే ఈసారి మూవీతో అయితే. హర్రర్ స్టోరీ తీస్తాడు, ఎప్పుడు చూడండి కలెక్షన్ ఈసారి అయితే చూపిస్తాను ప్రభాస్, చూసుకోండి. చూసినా బాగుంది, పిచ్చిగా నచ్చేసింది. ఫస్ట్ టైం నచ్చింది ప్రభాస్. తాత లోపల కొరికేసారు కరెక్ట్ గానే. డైలాగ్ చెప్తా, వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగపడితే ఇది బోట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది బ్రో, నిజంగా అసలు మామూలుగా లేదు. ప్రభాస్ లుక్స్ కానీ ఆ విజువల్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. ఒక సీన్ వస్తుంది క్రోకోడైల్ పైన ఇట్లా, అదే ఆ సీన్, ఆ షాట్ మాత్రం వేరే లెవెల్లో తీసినాడు. అసలు ఒక రేంజ్ లో పోతే ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మా విజువల్స్ అయితే మామూలుగా లేవు, గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ భారీగా చూపించినాడు. ఖచ్చితంగా సూపర్ గా ఉంది ట్రైలర్. ప్రభాస్ అన్న లుక్ హెవీ, వేరియేషన్స్ భారీగా. లాస్ట్ లో ఒక షాట్ రాజు అది ఒక షాట్ చూపిస్తాడు ఇట్లా రివర్స్ లో, మైండ్ పోతుంది అసలు. ఆ షాట్ భారీగా ఉంది. ట్రైలరే ఇంతుందంటే బాస్, సినిమా మాత్రం చెప్పనవసరమేలా, అదిరిపోయింది. ఆ దయ్యాలనే భయపెట్టడానికి రాజాసాబ్ రాక్షసుడిలో వస్తున్నాడు, బొమ్మ దద్దరెళ్ళిపోద్ది. అస్సలు మాస్ మొత్తం మైండ్ పోతుంది. అదిరిపోయింది బ్రో, లాస్ట్ లో మాత్రం మైండ్ పోతుంది. ప్రభాస్ అన్న తిరిగిపోతాడు అంతే. బీజం చాలా బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది లుక్. భారీగా కొడతారు. రాజు లుక్కే బాగుంది బ్రో, సూపర్ బ్రో, బాగుంది ట్రైలర్ అయితే. మొత్తం అరుగులు గందరంగంలో ఉంది. ఏదో బ్యాక్గ్రౌండ్ కోర్ అయితే బాగా కొట్టినాడు తమన్, మొత్తానికి ఏదో లోపల బలంగానే పెట్టినాడు బ్రో. యూట్యూబ్ లో చూడాలి ఇంకోసారి. విజువల్స్ బాగున్నాయి బ్రో, ప్రభాస్ లుక్స్ హైలైట్ గా ఉన్నాయి, బాగా చూపించినారు ప్రభాస్ ని. హిట్ కొట్టాలనుకుంటున్నాను.